హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 5. ఈరోజు లెక్చర్లో మనం యూజెస్ ఆఫ్ డైమెన్షన్స్ సంబంధించి సెకండ్ అప్లికేషన్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనము డైమెన్షన్స్ యొక్క యూజెస్ డిస్కస్ చేసాం. అందులో ఫస్ట్ యూజ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. అంటే మనం ఎలాంటి క్వాంటిటీస్ని కంపేర్ కానీ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే వెయిట్ యొక్క డైమెన్షన్స్ సేమ్గా ఉండాలి, అదేవిధంగా ఫిజికల్ క్వాంటిటీస్ కూడా సేమ్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? ఈరోజు దానికి సంబంధించి అదే యూజెస్లో సెకండ్ అప్లికేషన్ డిస్కస్ చేయబోతుంది. అదేంటంటే డెరివేషన్ ఆఫ్ ఫార్ములా యూజింగ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే మనం ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ కనుక్కోవడం వల్ల, ఈ డైమెన్షన్స్ వల్ల మనకు యూజ్ ఏంటంటే మనం వేరే ఫిజికల్ క్వాంటిటీస్ని యూజ్ చేసి కూడా ఫార్ములాస్ని డెరైవ్ చేయొచ్చు అనమాట. వేరే ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేసి ఎలా ఫార్ములాస్ డెరైవ్ చేస్తామంటే ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, time period of simple pendulum depends on length and acceleration due to gravity. Then find its formula. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం. సింపుల్ పెండులం అంటే తెలుసు కదా, ఒక థ్రెడ్కి మాస్ని టైప్ చేసాం, దీన్ని కొద్దిగా యాంగిల్ ఎక్స్టెండ్ చేసి అలా వదిలామనుకోండి, ఇది స్వింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దాని యొక్క టైం పీరియడ్ అని కనుక్కోవాలి. ఓకేనా? అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో కనుక్కోవాలంటే లెంత్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి. టైం పీరియడ్ దేనిపైన డిపెండ్ అవుతుందిరా అంటే లెంత్ పైన డిపెండ్ అవుతుంది. లెంత్ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఎంత పవర్లో డిపెండ్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి నేనేమంటా అంటే దీని యొక్క పవర్ ఏ అనుకుంటా. సేమ్ అదేవిధంగా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే టైం లెంత్ పైన కూడా డిపెండ్ అవుతుంది, గ్రావిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ డిపెండ్ అవుతుందో మనకు తెలియదు, కానీ G పవర్ B అని. ఇప్పుడు రెండింటిని కలిపేసామనుకో, T ప్రపోర్షనల్ టు L పవర్ A G పవర్ B. కరెక్ట్గా రాసుకోవాలి. ఇప్పుడు నేను దీని నుంచి ఈక్వేషన్ తయారు చేయాలనుకోండి, ఏమవుతుంది? T ప్రపోర్షనల్ మనం రిమూవ్ చేసాము, T ఈక్వల్స్ టు K ఇంటూ L పవర్ A G పవర్ B. దీన్నే మనం ఏమంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. ఎప్పుడైనా విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం ఎప్పుడైనా సరే డైమెన్షన్స్ని యూజ్ చేసుకొని ఫార్ములా డెరైవ్ చేయాలన్నప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ ఎంత ఉంటుందంటే డైమెన్షన్స్ ఏమి ఉండవు. కాబట్టి దీన్ని మనం డైమెన్షన్ లెస్లా తీసుకుంటాం. దీనికి యూనిట్స్ కూడా ఉండవు, డైమెన్షన్స్ కూడా ఉండవు అన్నమాట. అప్పుడే మనము దీనికి సంబంధించిన రిలేషన్ అన్న మనం డెరైవ్ చేయగలుగుతాం, లేకపోతే డెరైవ్ చేయలేము. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, డైమెన్షన్ లెస్ కాబట్టి దీంతో మనకు పని లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, T ఈక్వల్స్ టు లెంత్ కాబట్టి L పవర్ A, G అంటే యాక్సలరేషన్, అంటే LT పవర్ -2 మీటర్ పర్ సెకండ్ సవర్ కాబట్టి LT పవర్ -2 దాని యొక్క పవర్ వచ్చి B. చూడండి, T ఈక్వల్స్ టు ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది, L పవర్ A ప్లస్ B వస్తుంది, T పవర్ -2B వస్తుంది. ఇక్కడ Lకి సంబంధించి ఏమైనా ఉందా? ఏం లేదు కాబట్టి L పవర్ 0 అనుకోవచ్చు, T పవర్ 1 అనుకోవచ్చు. ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమవుతుంది? A ప్లస్ B అనేది 0 అవుతుంది. సేమ్ అదేవిధంగా -2B ఈక్వల్స్ టు 1 అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని చెప్పండి, B ఈక్వల్స్ టు -1/2 అయ్యింది. B ఈక్వల్స్ టు -1/2 అంటే A ప్లస్ -1/2 ఈక్వల్స్ టు 0, A ఈక్వల్స్ టు 1/2 వస్తుంది. అంటే ఏ వాల్యూ B వాల్యూ కనుక్కునేస్తాం. ఓకేనా? కాబట్టి మనకి టైం పీరియడ్ T ఈక్వల్స్ టు K L పవర్ A కాబట్టి ఏ వాల్యూ మనకు 1/2, G పవర్ -1/2.
therefore t equals to k l power 1/2 అంటే రూట్ ఎల్, g power -1/2 అంటే 1/√g అంటే t ఈక్వల్స్ టు k రూట్ ఆఫ్ l/g. ఈ రకంగా మన ఫార్ములాను డెరైవ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ఒక లిమిటేషన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ వచ్చిందో దీని వాల్యూ మనం కనుక్కోలేమన్నమాట. యూ కెనాట్ ఫైండ్ ద ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్. మళ్ళీ దీన్ని ఎలా కనుక్కోగలుగుతామంటే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అయితే కనుక్కోవచ్చు. ఇంకా ఈ మెథడ్ కాకుండా మామూలుగా ఏ మెథడ్ ద్వారా అయితే ఫార్ములా డెరివేషన్స్ చేస్తారో ఓకేనా ఆ మెథడ్ ద్వారా కూడా మనకు కావాలంటే కనుక్కోవచ్చు. కానీ ఈ డైమెన్షన్స్ని యూజ్ చేసి ఫార్ములా డెరివేషన్ చేసేటప్పుడు మాత్రం మనం కనుక్కోలేము. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫార్ములా డెరివ్ చేసేటప్పుడు దీన్ని మనం డైమెన్షన్ లెస్గానే తీసుకుంటేనే ఫార్ములాస్ అని మనం డెరివ్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్ ఈ రకంగా మనము డైమెన్షన్స్ని యూజ్ చేసి ఫార్ములాస్ని ఈ రకంగా డెరివ్ చేయొచ్చు. అంతేగాని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మాత్రం దానికి ఒక వాల్యూ చేయలేదు. కాకపోతే ఎక్స్పెరిమెంట్ ద్వారా మొత్తానికి ఈ టైం పీరియడ్ ఆఫ్ పెండులం ఎంత వస్తుంది 2π√L/g అంటే k వాల్యూ ఎంత 2π అన్నమాట. ఈ 2π వాల్యూ మనం దీంట్లోంచి డెరైవ్ చేయలేము. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే స్పీడ్ ఆఫ్ వేవ్ ఆన్ ఏ స్ట్రింగ్. వాడు వేవ్ అన్నా ఏ ఇచ్చినా సరే అక్కడ ఏ ఫిజికల్ క్వాంటిటీస్ ఇస్తున్నాడో అది మాత్రం గమనించండి. స్పీడ్ ఇచ్చాడు, డిపెండ్స్ ఆన్ టెన్షన్ అన్నాడు. టెన్షన్ అంటే ఫోర్స్ అన్నమాట. t⁴a ఓకే, లెంత్ ఎల్ అంటే l⁴b అండ్ మాస్ m⁴c ఆఫ్ ద స్ట్రింగ్. ఫైండ్ ద రిలేషన్. కాబట్టి v ఈక్వల్స్ టు k ఇంటూ t⁴a l⁴b m⁴c. చూడండి డైమెన్షన్స్ అనేది మనకు సేమ్ అవ్వాలి. వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్ అంటే l t⁻⁻1 ఈక్వల్స్ టు ఈ కేని పక్కన పెట్టేద్దాం. టీ అంటే ఇక్కడ టైం కాదు టెన్షన్ ఓకేనా. టెన్షన్ అంటే ఫోర్స్ అన్నమాట. టెన్షన్ అంటే ఇది ఒక ఫోర్స్ మనకి ఏమవుతుందంటే mL⁻². కాబట్టి mL⁻², దీని యొక్క పవర్ a, లెంత్ యొక్క పవర్ b. ఓకే ఇక్కడ ఏముంది మాసే కదా, మాస్ యొక్క పవర్ వచ్చి c అన్నమాట. చూడండి ఇది l⁻1 t⁻−1. ఓకే ఎంకి సంబంధించి ఏ ఉంది ఇక్కడ సి ఉంది. రెండు మల్టిప్లై అయ్యేటప్పుడు పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. m⁻a+c. నెక్స్ట్ ఎల్కి చూడండి l⁻a+b t⁻−2a. క్లాషన్స్ ఇది మనకు వచ్చి ఉండాలి. ఇప్పుడు LHS RHS చూసాం. ఇక్కడ m పవర్లో ఏం లేదు కాబట్టి m⁻0 అనుకోవచ్చు. అంటే a+c వాల్యూ మనకి ఎంత అంటే 0. నెక్స్ట్ ఇంకేం వస్తుంది a+b వాల్యూ మనకి 1 వచ్చి ఉండాలి. సేమ్ అదేవిధంగా -2a వాల్యూ -1 వచ్చి. ఫస్ట్ ఏ సింపుల్గా ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూడండి ఇది క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ 1/2 వచ్చింది. క్లియరా? ఇప్పుడు చూడండి అదే ఏ వాల్యూ ఇక్కడ యూస్ చేసుకుంటాం. 1/2 + b = 1, b = 1 - 1/2 అంటే 1/2 వస్తుంది b కూడా. ఇప్పుడు a+c సేమ్ c వాల్యూ కూడా మనకేమొస్తుంది అంటే c = -a, therefore c = -1/2. రిలేషన్స్ కాబట్టి మనకి రిలేషన్ ఏమవుతుందంటే v = k t⁻1/2 నెక్స్ట్ l⁻1/2 m⁻−1/2. ఓకే మన ఆప్షన్స్లో చూసినప్పుడు ఇలా కాకుండా రూట్స్ వాల్యూలో కూడా ఇచ్చున్నాను. k √TL/m ది రిలేషన్. క్వశ్చన్స్ చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్ ఈ ఫోర్స్ ఎఫ్, ఎనర్జీ అండ్ స్పీడ్ v ఆర్ టేకెన్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ ఫైండ్ డైరెక్షన్ ఫార్ములా ఆఫ్ మాస్ ఇన్ న్యూ క్వాంటిటీస్. మాస్ యొక్క ఫార్ములా కనుక్కోవాలన్నమాట.
మాస్ ఇప్పుడు మాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ స్పీడ్లో రాయమన్నాడు కాబట్టి మాస్ ప్రపోర్షనల్ టు ఫోర్స్ పవర్ ఏ ఎనర్జీ పవర్ బి స్పీడ్ పవర్ సి. ఓకే ఇప్పుడు చూడండి m ఈక్వల్స్ టు కే ఎఫ్ పవర్ ఏ ఈ పవర్ బి వి పవర్ సి. ఇది m పవర్ 1 ఈక్వల్స్ టు ఫోర్స్కి మనకేమవుతుందంటే mlt పవర్ -2 పవర్ ఏ ఎనర్జీ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ ఎల్ అంటే ml స్క్వేర్ వస్తుంది అంటే ml స్క్వేర్ టీ పవర్ -2 పవర్ బి. నెక్స్ట్ v అంటే ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చాడు కాబట్టి స్పీడ్ అంటే మీటర్ పర్ సెకండ్ అంటే ఎల్టీ పవర్ -1 ఇది సి. ఓకే మొత్తానికి m పవర్ 1 మనకి ఎంత వస్తుందంటే m పవర్ ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉంది అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ ఎల్ పవర్ ఏ ఉంది ప్లస్ 2b ఇక్కడ 2 ఇంటూ బి 2b. నెక్స్ట్ ప్లస్ సి ఉంది ఎల్ పవర్ సి కాబట్టి. నెక్స్ట్ టీ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ -2a ఉంది ఇక్కడ -2b ఉంది ఇక్కడ మైనస్ సి కొంచెం పెద్దదే వచ్చిందో అన్నమాట. సరే చూడండి ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ని కంపేర్ చేసుకోండి. కంపేర్ చేస్తే ఎంకి 1 ఉంది అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1. లెంత్ సంబంధించి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏ ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సేమ్ ఇది కూడా టీకి సంబంధించి ఏం లేదు -2a -2b -c ఈక్వల్స్ టు 0. క్లాషన్స్ ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలా? ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఏ ప్లస్ బి 1 సింపుల్ ఈక్వేషన్ వచ్చి ఇదే ఉందన్నమాట మనకు. ఓకే చూడండి ఫస్ట్ ఇవి రెండు సాల్వ్ చేసుకుందాము. ఏ ప్లస్ 2b ప్లస్ సి -2a -2b -c. ఓకే ఏ ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్స్ టు 0 -2a -2b -c ఈక్వల్స్ టు 0. ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఏ -2a -c నెక్స్ట్ ప్లస్ 2b -2b ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది -a ఈక్వల్స్ టు మనకి 0 వస్తుంది. దేర్ఫోర్ ఏ వాల్యూ 0 వచ్చేసింది. ఇప్పుడు ఏ వాల్యూ 0 బి వాల్యూ మనకి ఏమైపోతుందంటే బి ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఏ వాల్యూ వచ్చేసింది బి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సి వాల్యూ కనుక్కుందాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి 0 + 2 + సి ఈక్వల్స్ టు 0 సి ఈక్వల్స్ టు -2 వస్తుంది. మొత్తానికి ఏబిసి వాల్యూస్ వచ్చేసింది కాబట్టి మనకు మాస్ పరంగా చెప్పాలంటే m ఈక్వల్స్ టు కే ఎఫ్ పవర్ ఏ ఎంత అంటే 0 ఈ పవర్ బి ఎంత అంటే 1 వి పవర్ సి ఎంత అంటే -2. ఇది ఫార్ములా. క్లాషన్స్ మెయిన్ ఈ స్టెప్లో మనం క్యాలిక్యులేట్ చేయడం తెలుసుకోవాలన్నమాట ఇంకేం. సార్ నెక్స్ట్ అండి డిస్టెన్స్ d is proportional to density, intensity, frequency. ఓకే చూడండి డిస్టెన్స్ d is proportional to density. డెన్సిటీని రోతో రిప్రజెంట్ చేద్దాం. రో పవర్ ఏ ఇంటెన్సిటీ. ఓకే ఇంటెన్సిటీ ప్రస్తుతానికి ఐతో డినోట్ చేస్తున్నా ఐ పవర్ బి ఎఫ్ పవర్ సి. ఫస్ట్ వీటి ఒక డైమెన్షన్ ఫార్ములాస్ తెలియాలి. ఇది ఎల్ అన్నమాట. సరే ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ డి ఈక్వల్స్ టు కే రో పవర్ ఏ ఐ పవర్ బి ఎఫ్ పవర్ సి. ఓకే ఇది ఎల్ అవుతుంది. కే పక్కన పెట్టేస్తే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అంటే వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్ ఎంఎల్ పవర్ -3. అదే రాస్తున్నా ఎంఎల్ పవర్ -3 దీనికి పవర్ వచ్చి ఏ. నెక్స్ట్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే పవర్ బై ఏరియా. ఓకే పవర్ బై ఏరియా. ఫస్ట్ పవర్ అంటే ఎలా తెలుస్తుంది అంటే పవర్ అంటే వర్క్ ఇంటూ టైం బై ఏరియా. వర్క్ అన్న ఎనర్జీ అన్న ఒకటే ml స్క్వేర్ టీ పవర్ -2 ఇంటూ టీ బై ఎల్ స్క్వేర్. ఎల్ స్క్వేర్ క్యాన్సల్. ఓకే
ఇది మనకేమవుతుందంటే ఎల్కి సంబంధించి ఏం లేదు, టీ పవర్ -1 అంతే. ఇంటెన్సిటీ అంటే టీ పవర్ -1 పవర్ బి. ఫ్రీక్వెన్సీ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 1 టైం పీరియడ్ అంటే టీ పవర్ -1, టీ పవర్ -1కి సి. క్లియర్ స్టూడెంట్స్? ఏమైనా మిస్టేక్ చేసామా? సారీ, అదే ఎక్కడో మిస్టేక్ పాయింట్ అనిపిస్తాను. ఇది వర్క్ బై టైం, వర్క్ ఇంటూ టైం కదా, సారీ, వర్క్ బై టైం ఇంటూ ఏరియా అంటే ml² టీ పవర్ -2 బై టీ ఇంటూ L² క్యాన్సిల్ అయితే టీ పవర్ -3. ఓకే, టీ పవర్ -3. సరే, ఇప్పుడు చేద్దాం చూడండి. L/1 ఇక్కడ m పవర్ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. నెక్స్ట్ ఎల్ తీసుకున్నామంటే ఇక్కడ -3a ఉంది, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ టీ తీసుకుంటే -3b ఉంది, ఇక్కడ -c ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎంకి పవర్స్ ఏం లేదు కాబట్టి a + b మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. -3a వాల్యూ 1 అవుతుంది, -3b -c = 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, -3a 1 కాబట్టి a = -1/3 వచ్చేసింది. therefore b a + b = 0 కాబట్టి b = 1/3 వస్తుంది. ఏ వాల్యూ వచ్చేసింది, బి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సి వాల్యూ -3 ఇంటూ బి వాల్యూ 1/3 -c = 0 క్యాన్సిల్ అయితే -1 - c = 0. దట్ ఇంప్లైస్ -c = 1, c = -1. సి వాల్యూ కూడా -1 వచ్చేసింది. therefore distance d = k, density rho power -1/3. నెక్స్ట్ ఇంటెన్సిటీ పవర్ 1/3. నెక్స్ట్ సి అంటే ఫ్రీక్వెన్సీ పవర్ -1. రిలేషన్స్ ఈ రకంగా మనం ఫార్ములాస్ అనేవి డెరైవ్ చేసుకోవచ్చు అనమాట, సింపుల్గా. సరే, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, y = a² sin b × x - a, ఫైండ్ డైమెన్షన్స్ ఆఫ్ a, b and c. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, చేద్దాం చూడండి, పర్లేదు. ఇప్పుడు y = a² sin b × x - c. ఈ సైన్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా డైమెన్షన్ లెస్ కాబట్టి ఇక్కడ వైకి a² యొక్క డైమెన్షన్స్ 2 ఈక్వల్. y అంటే డిస్టెన్స్ కాబట్టి a² వచ్చి మనకి L అవుతుంది, a = L/1/2 అవుతుంది. సరే, ఇప్పుడు b అండ్ c కూడా కనుక్కోవాలి. b అండ్ c ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు దీని లోపల ఉండేది యాంగిల్, ఇది కూడా మనకి ఏమవుతుందంటే డైమెన్షన్ లెస్ అవుతుంది. ఇప్పుడు దాన్ని sin b × x - cని sin dx - bc ఇలా రాసుకోవచ్చు కదా. అంటే ఇది కూడా యాంగిల్, ఇది కూడా యాంగిల్. అంటే dx ఇవి రెండు సపరేట్ అవుతున్నాయి, అంటే రెండు యొక్క డైమెన్షన్స్ సేమ్. ఓకేనా? ఆ రెండిటి యొక్క డైమెన్షన్స్ అనేవి =1 అవ్వాలి, ఎందుకంటే ఇవి డైమెన్షన్ లెస్. అంటే m/0, L/0, t/0, ఎనీథింగ్ పవర్ 0 మనకి ఏమవుతుంటే 1 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, bx1 అంటే b ఇంటూ x అంటే డిస్టెన్స్, bl = 1 కాబట్టి b = 1/L. అంటే b అంటే L/-1 వచ్చేసింది. ఇప్పుడు bc కూడా 1, నాకు c వాల్యూ కావాలి. b అంటే L/-1, L/-1, c = 1, c = L వస్తుంది. సి వాల్యూ కూడా కనుక్కుంటుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్పీడ్ v, ఏరియా a and force F are chosen as fundamental units. Then dimensions of Young's modulus of L. Young's modulus ఉంది. మనం ఇంతసేపు ఏ రకం మీద డిస్కస్ చేసాం ఆ రకంగా చేయొచ్చు అనమాట. సింపుల్గా Young's modulus is directly proportional to
v పవర్ ఏ, ఏరియా పవర్ బి, ఫోర్స్ పవర్ సి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనకి దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా, వీటి యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ రాసుకుంటే అయిపోతుంది. యంగ్స్ మాడ్యులస్ అంటే ఫోర్స్ బై ఏరియా, అంటే mLT⁻²/, ఏరియా అంటే ఎల్ స్క్వేర్ ప్రపోర్షన్ ఉంటే ఇవి కూడా రాసుకొని పవర్ ఏ, పవర్ బి, పవర్ సి వేసుకొని ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేసుకొని చేయొచ్చు అనమాట. ఓకేనా? కాకపోతే నేను ఈ ప్రాబ్లం ఒకటి కాదు, ఇలాంటి రిలేటెడ్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఏంటంటే, అంటే ఇప్పుడు చూడండి, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ వై అంటేనే ఫోర్స్ బై ఏరియా. ఎందుకంటే స్ట్రెస్ యొక్క యూనిట్, స్ట్రెస్ అంటే ప్రెషర్ లాగానే వస్తుంది అనమాట, అంటే ఫోర్స్ బై ఏరియా. అంటే దీని యొక్క యూనిట్స్ మనకు ఎలా ఉంటాయంటే సేమ్గా ఉంటాయి. ఇప్పుడు దానికి సంబంధించి ఇచ్చాడు చూడండి, స్పీడ్ v, ఏరియా ఇచ్చాడు, ఫోర్స్ ఇచ్చాడు. ఓకే, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ మనకు ఎలా కావాలంటే y = k v పవర్ ఏ పవర్ బి, ఎఫ్ పవర్ సి. మనకు ఆల్రెడీ ఎఫ్లో ఏలో దీని ఒక డైరెక్ట్ ఫార్ములా తెలుసు. తెలియకపోతే మీరు ఇలా చేయండి. ఒకవేళ తెలిసి మనము టైం ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ జనరల్గా ఫోర్స్ బై ఏరియా ఒక యూనిట్స్లో వస్తుంది అనమాట. కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫోర్స్ బై ఏరియా లాగా రాసుకోవచ్చు. అప్పుడు మనకేమవుతుంది, y = k పక్కన పెట్టేయండి. ఓకే, దీనిలో వెలాసిటీ లేదు కాబట్టి v పవర్ 0 వస్తుంది. ఫోర్స్ బై ఏరియా అంటున్నాం అంటే ఏరియా పవర్ -1, ఫోర్స్ పవర్ 1 వస్తుంది అంతే. ఇంకేంటి అంటే మన డైరెక్ట్ ఫార్ములా తెలిసినప్పుడు, లేకపోతే దాని యొక్క యూనిట్స్కి సంబంధించినట్టుగానే వాడు అడిగినాడు అనుకోండి క్వశ్చన్స్, మనం సింపుల్గా మార్చుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లెట్ us consider a system of units in which mass and angular momentum are dimensionless. If length has dimension of L, then which of the following is correct? చూడండి, మనకేమి ఇష్టం అంటే మాస్ అండ్ యాంగులర్ మొమెంటం. ఓకే, మాస్కి డైమెన్షన్ లెస్ అంటే దీని వాల్యూ 1 అయిపోతుంది. ఎందుకు? m⁴, l⁴, t⁴, అంటే డైమెన్షన్ లెస్ అంటేనే దాని యొక్క వాల్యూ 1 అయిపోతుంది అంతేనా? ఓకే, నెక్స్ట్ యాంగులర్ మొమెంటం అంటే mvr అంటే మాస్ వస్తుంది, వెలాసిటీ అంటే LT⁻−1 వస్తుంది, r అంటే డిస్టెన్స్ l. ఇది కూడా డైమెన్షన్ లెస్ అన్నమాట. అర్థమైందా? ఎవరికైనా యాంగులర్ మొమెంటం ఫార్ములా తెలియకపోతే mvr, m అంటే మాస్, v అంటే వెలాసిటీ, r అంటే రేడియస్, అంటే సింపుల్గా డిస్టెన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది కూడా డైమెన్షన్ లెస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకు రిలేషన్ వస్తుంది. ఏదో చూద్దాం. చూడండి, మాస్ అంటే 1, l² t⁻−1, ఇది మనకు 1 అన్నమాట. దీని పంపిస్తే l² మనకి ఏమవుతుందంటే t, అంటే ఎక్కడైనా t వస్తే అది l² ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మనకు ఫస్ట్ ఫోర్స్ ఇచ్చాడు, ఫోర్స్ l⁻3, ఫోర్స్ అంటేనే mLT⁻², ఇది డైమెన్షన్ లెస్ 1. ఇన్ టర్మ్స్ ఆఫ్ l ఇచ్చాడు, l అలా పెట్టుకుందాం. t⁻², ఓకే, t⁻² అంటే t అంటే l², అంటే l²కి -2, అంటే l⁻1, అంటే l ఇంటూ l⁻4 మనకేమవుతుంది l⁻3. కాబట్టి ఇది మనకు కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ మనకేమి ఇచ్చాడంటే ఎనర్జీ ఇచ్చాడు. ఎనర్జీ అంటే mL² t⁻², mకి ఏం లేదు, ఇది l². ఇప్పుడు t⁻² అంటే l⁻4 అన్నాను, అంటే ఇది మనకి ఏమవుతుంది అంటే l⁻2 వస్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ పవర్ l⁻5 ఇచ్చాడు. ఓకే, పవర్ అంటే జస్ట్ ఇందాకే చేసాం. వర్క్ బై టైం అంటే ఎటు మనకు ఆల్రెడీ ఎనర్జీకి చేసాము, ఎనర్జీకి వర్క్ l⁻t, బై టైం అంటే l², అంటే ఇది మనకి l⁻4 వస్తుంది. కానీ ఇక్కడ మనకి l⁻5 ఇచ్చాడు కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ మొమెంటం p, మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, ఫోర్త్ దానికి ఇది 1, వెలాసిటీ అంటే LT⁻−1.
ఎల్ అలాగే ఉండాలి. టీ పవర్ మైనస్ అంటే ఎల్ పవర్ -2, ఇది ఎల్ పవర్ -1 వస్తుంది. మొత్తానికి 3 ఆప్షన్స్ కరెక్ట్ అన్నమాట. ఇది ఒకసారి జేఈ అడ్వాన్స్గా అడిగిన క్వశ్చన్ అన్నమాట, కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా చెప్పాను. దాదాపు ఈ డెరివేషన్కి సంబంధించిన 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసామండి. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చి ఈ డైమెన్షన్స్ యొక్క ఇంకొక యూజ్ అని డిస్కస్ చేద్దాం. ఓకే నా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.